హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విహంగం. టిప్పు సుల్తాన్ నేరస్తుల్ని చంపడానికి ఉపయోగించిన కొండ, పాలసముద్రం లాంటి ప్రాంతంలో సూర్యోదయం, ఆర్కావతి నది పుట్టిన ప్రాంతం, ఇలాంటివన్నీ చూడ్డానికి మనం వచ్చేసాం బెంగళూరు దగ్గరలో ఉన్న నంది హిల్స్. కొండపైకి వచ్చిన తర్వాత వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసేసి ఎంట్రన్స్ టికెట్ తీసుకొని మనం నడుచుకుంటూ పైకెక్కాలి. సో మనం ఇలా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసాము. ఇక్కడ మార్నింగ్ 6 o'clock నుంచి కూడా అలో చేస్తారు. మేమైతే కాస్త లేట్గా స్టార్ట్ అయ్యాము. సో అప్పటికే చాలామంది రిటర్న్ అవుతూ ఉన్నారు. ఈ ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో ఈ నేచర్ వాక్ చాలా బాగుంటుంది. ఒక 20 to 30 minutes మనం ఇలా వాక్ చేయాలి. ఒకవేళ వాక్ చేయడం కష్టం అనుకున్న వాళ్ళకి గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి, వెహికల్లో అయినా రావచ్చు. ప్రైవేట్ వెహికల్స్ని మాత్రం పైకి అలో చేయరు. అక్కడక్కడ మంచి వ్యూ పాయింట్స్ కూడా అరేంజ్ చేసి ఉన్నారు. ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వచ్చేసరికి మనకి ఒక పెద్ద కొండ లాంటి ప్రాంతం కనిపిస్తుంది. అక్కడ చిన్న చిన్న గుళ్ళు ఒక 5-6 ఉన్నాయి. మార్నింగ్ టైం అవ్వడం వల్ల అవేవి ఓపెన్ అయితే లేవు. ఫైనల్లీ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ సన్ రైజ్ని చూడడానికి పైదాకా వచ్చేసామన్నమాట. మేఘాల్లాగా కనిపించే ఈ పొగమంచు మధ్యలోంచి ఇలా సన్ రైజ్ని చూడడానికి మనలాగే చాలామంది నేచర్ లవర్స్ ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. ఇంకా ఈ నంది హిల్స్ అకామిడేషన్ గురించి అయితే కనుక, ఈ నంది హిల్స్ ఫుట్ హిల్ దగ్గర కొన్ని విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ దగ్గర మంచి మంచి రిసార్ట్స్ కానీ హోమ్ స్టేస్ కానీ ఈ నంది హిల్ వ్యూతో చాలా ఉంటాయి. మేమైతే నైట్ స్టే నంది హిల్స్ ఫుట్ హిల్స్ దగ్గర ఉన్న ఒక హోమ్ స్టేలో స్టే చేసాము. ఇంకా ఈ కొండ పైన కూడా కొన్ని రూమ్స్, కాటేజెస్ అవి ఉన్నాయి. ఇలా ఈ వ్యూస్ని, క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ మంచి మంచి సెల్ఫీస్, రీల్స్ అవి తీసుకుంటూ ఇక్కడ టైం అయితే స్పెండ్ చేస్తుంటారు చాలామంది. రిటర్న్ అయిన దారిలో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడబోతున్నాం. అదేంటంటే ఈ కొండల మీద పడిన వాటర్ అంతా ఈ ప్రాంతంలో చేరి ఆర్కావతి నదిలాగా ఈ ప్రాంతం నుంచి ప్రవహిస్తుంది. బట్ ఇప్పుడైతే వర్షాలు లేకపోవడం వల్ల ఇందులో వాటర్ అయితే లేదు. టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో కొంతమంది నేరస్తులకి మరణశిక్ష అమలు చేయడానికి ఈ కొండ మీద నుంచి కిందకి తోసి మరణశిక్ష విధించారని చెప్పి ఇక్కడ రాసుంది. దీనికి టిప్పుస్ డ్రాప్ అని పేరు పెట్టిందనమాట. ఇలా మనం నంది హిల్స్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోయాం. ఇదే మనం ఇంతవరకు చూసిన నంది హిల్ అన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.